హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఇప్పుడే మన దేవరా ట్రైలర్ అయితే వచ్చేసింది, రిలీజ్ ట్రైలరు. నిజంగా ట్రైలర్ చూస్తుంటేనే నాకు నరాలు కట్ అయిపోయాయి అన్నట్టు ఫీలింగ్ వచ్చింది భయ. అంటే నేను ఇలా చెప్తున్నానని మీరు ఓవర్ అనుకోవద్దండి. నిజంగా నాకు భారీ నచ్చింది. కొన్ని సీన్లు అంటే ఆ చొరచాప్తో, అలాగే కొన్ని స్కల్స్ సముద్రంలో చూపించే సీన్లు నాకు మాత్రం థియేటర్లో ఏ రేంజ్లో ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ అన్న ఒక స్టెప్ వేస్తాడు, చిన్న మూమెంట్. ఆ స్టెప్పు, ఈ 3 సీన్లు అసలు నాకు ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదు ట్రైలర్ చూసినప్పటి నుంచే. అసలు భారీ ఉంది భయ ట్రైలరు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ పండగ చేసుకోవాలనుకుంటే నిజంగా పెద్ద పండగ కంటే మించి దేవర చేసేట్టుగా ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒక రేంజ్లో అసలు ఆ విజువల్స్ కానీ అసలు ఎన్టీఆర్ అన్న మార్క్ క్రియేట్ చేస్తాడేమో ఈ సినిమాతో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది భయ నాకు ట్రైలర్ చూసిన తర్వాత. కాకపోతే ఫస్ట్ ట్రైలర్కి సెకండ్ ట్రైలర్కి చాలా డిఫరెన్స్ ఏం లేదు. ఇంచుమించు దాంట్లో ఉన్న కొన్ని సీన్లు సేమ్ దాంట్లో చూపించిన విధంగానే దీంట్లో కూడా చూపించారు. కాకపోతే దీంట్లో ఇంకొంచెం అంటే ఆడియన్స్కి ఇంకొంచెం లోతుకు పోయేట్టుగా కొన్ని సీన్లు అయితే చూపించారు భయ. నాకు బాగా నచ్చింది దాంట్లో. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ హీరోయిన్కి అయితే ఒక్క డైలాగే పెట్టారు ట్రైలర్లో. అది మామూలుగా వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక డైలాగే పెట్టారు, ఇప్పుడు ఒక డైలాగే పెట్టారు. కాకపోతే నేను ఇంకోటి అనుకుంటున్నా భయ్య, ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుందో నాకు తెలిసినంత వరకు సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా అంతకు మించి ఉంటుంది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. నిజంగా వీళ్ళు ఈసారి కొరటాల శివ గారు మన ఎన్టీఆర్ అన్న ఒక బెంచ్ మార్క్ని అసలు దాటేస్తారనిపిస్తుంది. 1000 కోట్లు తక్కువ అన్నమాట నాకు తెలిసినంతవరకు, తక్కువ అనిపిస్తుంది భయ్య ఈ ట్రైలర్లు, ఈ అడావిడి చూస్తుంటే. నిజంగా 6 ఏళ్ళ తర్వాత ఏదో వస్తున్నాడు, నార్మల్గా వచ్చేస్తాడు అనే టైపులో మీరైతే పోవద్దండి. ఏదో ప్లాన్ చేసుకుని ఏదో బలంగా అసలు 6 ఏళ్ళ టైంని ఒక 3 గంటల సేపులో మనందరికీ అంటే ఆ లోడ్ తెలియకుండా చూపించబోతున్నాడు దేవరా సినిమాని, అది మాత్రం పక్కా. అయితే ఈ ట్రైలర్లో మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే సాయంత్రం ఇంకో వీడియో అయితే పెడతాను, ఎందుకంటే అప్పుడే ఈ ట్రైలర్ గురించి కూడా కొన్ని రియాక్షన్లు వచ్చాయి. మన బోండం బాబులు కొంతమంది రివ్యూవర్స్ చెప్పారు, వాళ్ళ గురించి మనం కొద్దిగా మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాము. అయితే సాయంత్రం ఖచ్చితంగా ఆ వీడియో కూడా పెడతాను. అలాగే ఇప్పుడు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.